హాయ్ అండి. ఇది వర్షాకాలం కదా! ఎదర తుప్పలు పెరిగిపోవడం వల్ల అవి మనిషిని పెట్టి తీస్తుందండి మా అమ్మ. అదంతా క్లీన్ చేసిన తర్వాత మట్టి పనికి వెళ్తున్నామండి. టైం అయింది. దారిలో మా తోట కనిపిస్తుంది కదా, వీడియో తీశాను. అవి ఇప్పుడు గొప్పల టైంకి వచ్చేసినాయండి గడ్డి పట్టి. అందులో మా చిన్నాన్నగారి తోట కంచి కడేసుకున్నారండి. అదైతే ఇంకా కట్టలేదు. ఏంటంటే మేకలు, కుక్కలు, గేదెలు ఇవి దూరకుండా కంచెలు కట్టేసుకుంటారండి. మట్టి పనిలోకి వచ్చాం. మా అబ్బాయి కూర్చున్నాడు. ఒక గంట 2 గంటలు అయిపోయాక వచ్చేసామండి. అన్నం వండేసాను. అన్నం వార్పు తీసేసి అన్నం ఒక గిన్నెలోకి వేసేస్తున్నానండి. అది అలా సర్ది దాని మీద ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టానండి. హాట్ బాక్స్లోకి తీసేదాన్ని, కానీ ఇప్పుడు తీయలే. బంగాళదుంపలు వేసాను స్టవ్ మీద, అవి ఉడికినాయి. ఇప్పుడు అలాగే ప్యానం పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఈ లోపల బంగాళదుంపలు వలిచేసానండి. రేలు కూడా కడిగేసానండి. పసుపు వేసానండి, చిన్న పసుపు, అంటే స్మెల్ రాకుండా. ఇది వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసానండి. అవి బాగా మగ్గిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసానండి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు పెట్టి వేసి మగ్గిన తర్వాత టమాటాలు వేసానండి. కోసి పెట్టుకున్న ఉప్పు కూడా వేసానండి. బంగాళదుంపలు ఉడకబెట్టినాయి కాబట్టి టమాటాలు ముందుగా వేసానండి. లేదంటే నీళ్ళు పోసేసాక కొంచెం ఉడికాక అప్పుడు వేస్తాను టమాటాలు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బాగా అడగట్టి మగ్గినట్టు ఉన్నాయండి. వాటర్ కూడా వేస్తాను. ఏటో కూరలో కలర్ లేకపోతే నాకు మంచిగా అనిపించలేదు. కలర్ ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత అలాగ ఉందండి కూర. ఇంకో 10 మినిట్స్ తర్వాత ఎలా ఉంది. ఇంకా దగ్గరికి అయిపోయిందంటే ఆ ఉడకనిచ్చి కట్టేయడమేనండి. ఇక రెడీ అయిపోయినట్టేనండి. కర్రీ ఈజ్ రెడీ.